రెండునే మమ్మల్ని కూడా రైట్ సార్ రివర్ కోర్సెస్ లేకపోవడంతో సుదూర ప్రాంతంకి వెళ్ళి ఇసుక తేవటం వినియోగదారులకు కొంత ఆర్థికంగా భారం అవుతుందనేటువంటి ఒక భావనతో జగిత్యాల జిల్లా కేంద్రంగా ఒక శాండ్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనేటువంటి ఒక భావనతో గౌరవ జిల్లా కలెక్టర్ గారికి సూచన చేయటం, గౌరవ జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని మరి గౌరవ మంత్రి గారి సహకారంతో మైనింగ్ మినిస్టర్ గారు వివేక్ గారు, అట్లాగే మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ సంజయ్ కుమార్ గారు అందరూ కూడా ఏదైతుందో చొరవ తీసుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఇది మొట్టమొదటి స్టాక్ పాయింట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా. వాస్తవంగా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇతర ప్రాంతాలతో పోలి చూస్తే వారికి అందరికీ సమీపాన్ని ఎక్కడో కాడ ఇసుక రీచ్ అందుబాటులో ఉన్నాయి. మన జగిత్యాల పట్టణానికి వచ్చేవరకల్లా సమీపాన్ని ఇసుక రీచ్ లేకపోవడంతో ఇసుక స్టాక్ పాయింట్ ఆవశ్యకతను గుర్తించుకొని గతంలో కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. వినియోగదారు 1200 రూపాయలు టన్ దొరుకుతున్నట్టు నేను అర్థం చేసిన సార్. ఆ 1200 టన్ ఏదైతుందో మనం ఇతర వినియోగదారులకు మనం వనగూర్చే లత్తి డస్ట్బిన్ అందుబాటులో చేయగలిగినట్టయితే ఇంద్రమ గృహ నిర్మాణదారులకు 1000 రూపాయలు తేవాలి. ఒక 200 రూపాయలు తక్కువకి ఇచ్చినట్టయితే ఇంద్రమ గృహ నిర్మాణ లబ్ధిదారులకు మనం మేలు అనుకుంటున్న వాళ్ళం అవుతాము. ఇతర వినియోగదారులను కూడా ఏదైతుందో మరి వాళ్ళు ఇతరత్ర తప్పుతో పట్టకుండా ఉండడానికి కొరకు మనం ఈ సరసమైన ధరకు అందింపజేసే ప్రయత్నం చేయాలని చెప్పని నేను కోరుతున్నాను. ఎక్కువ సమయం తీసుకోకుండా మరి కాలం కూడా మనకు అనుకరిస్తుంది. వాళ్ళు ఇంత మంచి స్థలం పొందడం కూడా ఒక విధంగా జిల్లా కలెక్టర్ చొరవ చూపెట్టిస్తారు. ఇది ఎండోమెంట్ స్థలం. ఇది ఇవాళ ఏదైతుందో మనకి ఇసుక రీచ్కు దీన్ని వినియోగం తేవడంతో పాటుగా ఇది కూడా మరి ఆక్రమణలో గురి కాకుండా కాపాడేట్టుగా మనకు అవకాశం అనిపించిందని చెప్పంటాను నేను. ఇవాళ 3.5 ఎకరాలు నెలకు ఒక 25,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 3 లక్షల రూపాయల రెంట్ వాల్యూతోని 5 సంవత్సరాలకు ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. కాబట్టి శాశ్వత ప్రాతిపదికన ఇసుక ఏదైతుందో స్కేల్ కూడా ఇక్కడ దాన్ని ఫిక్స్అప్ చేసింది. స్కేల్ కూడా ఫిక్స్అప్ చేసింది. వాళ్ళకి ఇది శాశ్వతం కొనసాగుతున్న ఒక అగ్రహం కలిగించడానికి వరకు వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం ఆరంభింప చేస్తున్నందుకు నేను మరొకసారి ఈ మైనింగ్ శాఖకు చెందినటువంటి ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ గారిని మరి మేనేజింగ్ డైరెక్టర్ గారిని కూడా మా జగిత్యాల ఇసుక వినియోగదారుల పక్షాన మా యొక్క కృతజ్ఞతలు తెలిపాలి. మీ మంత్రి గారికి మీ అన్ని మన కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా మాకు సహకరించారు. ఈ వీరవతి అనిల్ గారు కూడా మాకు ఎంతో సహకరించారు. ఇప్పుడు మన జిల్లా మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో ప్రత్యేకమైన చొరవ తీసుకుంటారని చెప్పండి. వారికి గారికి అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. 1200 రేట్ అనేది మన గవర్నమెంట్ కూడా నష్టం జరుగుతుంది సార్. మన శాండ్ బజార్ ద్వారా ఏదో సేల్ అయినా గవర్నమెంట్కు ఆదాయం వస్తుంది సార్. అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ గారు, స్థానిక శాసనసభ్యులు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి చూస్తూ ఉంటే రీచెస్ అనేవి మనకి అన్ని కూడా కోరుట్లో కానీ లేకపోతే వేములవాడ కాన్స్టిట్యున్సీ సంబంధించిన కతలాపూర్ కానీ లేకపోతే అటు సైడు ఇబ్రహీంపట్నంలో కానీ లేకపోతే అటు సైడ్ మాత్రమే మనకి ఈ శాండ్ రీచెస్ అవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. దానివల్ల మనకి ధర్మపురి కాన్స్టిట్యున్సీలో కానీ లేకపోతే జగిత్యాల కాన్స్టిట్యున్సీలో కానీ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతూ ఉన్నది. దీనివల్ల ఏంటంటే రేట్లు ఎక్కువ అవుతూ ఉన్నాయి. మనం ఆల్మోస్ట్ రేట్ ఫిక్స్ చేసి ఫైనల్ చేసినా కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అని ఆ కాస్ట్ అని ఈ కాస్ట్ అంటూ ఫైనల్ బెనిఫిషియరీ కొద్దిగా ఎక్కువ రావడంతో వాళ్ళు ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అది జరుగుతూ ఉన్నది. మనం ఎంత కట్టడి చేసినా కూడా అది జరుగుతూనే ఉన్నది. సో జగిత్యాల సెంటర్గా పెట్టుకొని మనము శాండ్ స్టాక్ పాయింట్ టీఎస్ఎండిసి చొరవతో మనం స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా మంచి ఇది. అలాగే టీఎస్ఎండిసి వరకు ఇంకొక 2 స్టాక్ పాయింట్స్ కూడా మనము లెటర్ అండ్ అట్ సైడ్ ఇంకొక స్టాక్ పాయింట్స్ కూడా మనం ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకోవడం జరిగింది. మీకు అలొకేట్ కూడా చేయడం జరిగింది. సో అటు సైడ్ కూడా మనం పెట్టుకుంటే జిల్లాలో మనకి కోరుట్ల సైడ్ అంతా మనకి అక్కడ శాండ్ అవైలబుల్ ఉంది. జగిత్యాల సంబంధించి జగిత్యాల సెంటర్లో అండ్ ధర్మపురికి సంబంధించి అటు వెల్గటూరు సైడ్ కూడా మనకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అక్కడ కూడా మీరు శాండ్ స్టాక్ పాయింట్స్ పెట్టినట్టయితే మనకి జిల్లా అంతా కూడా ఈక్వివలెంట్ దీనిగా మనకి అందుబాటులో ఇవ్వగలుగుతూ ఉంటాం. తర్వాత మనకి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ శాండ్ ఇందిరమ్మ ఇల్లుల పరంగా మనకు అడగడం జరిగింది.
సార్ ఇందిరమ్మ ఇల్లు పరంగా మనకి గవర్నమెంట్ ఇచ్చిన జియో ప్రకారం శాండ్ అనేది ఫ్రీ ఉంది సార్. అంటే మనకి రీచ్లో తహసీల్దార్ మనం జిల్లా అంతా కూడా ఎటువంటి శాండ్ తీసుకోవాలన్నా తహసీల్దార్ దగ్గర 800 రూపీస్ పే చేసి తీసుకోవచ్చు, లేదంటే ఇసుక వాహనంలో బుక్ చేసుకోవచ్చు సార్. కాకపోతే ఇప్పుడు ధర్మపురి వాళ్ళు ఎప్పుడైనా మనకి అది శాండ్ వాహనం తీసుకోవాలంటే అది మల్లాపూర్ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి శాండ్ తీసుకొని తర్వాత అక్కడ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్, లేబర్ కాస్ట్, తర్వాత దాన్ని పెట్టుకోవడము, ఇక్కడ దించుకోవడం, ఆ కాస్ట్ అన్ని యాడ్ అవుతూ ఉండడం వల్ల మనకి ఫైనల్గా అది 800 రూపీస్ అనేది మనకి వాళ్ళకి వెళ్ళకుండా ఉంటే ఎక్కువ అవుతా ఉన్నది. ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ టీఎస్ఎంటీసీ పాయింట్ నుంచి ఒకరు తీసుకోగలిగితే ఇది అదే రేట్కి అది ఐ థింక్ అది స్టేట్ లెవెల్లో ఉన్నట్టుంది. బట్ మేమైతే ఇచ్చిన అన్ని రీచెస్లో కూడా ఇందిరమ్మ వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ యూజర్స్ అయితే మాత్రం 800 రూపీస్ మనం ఫిక్స్ చేయడం జరిగింది, అపార్ట్ ఫ్రమ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లేబర్ కాస్ట్. సో ఇది మనం నడుస్తూ ఉన్నది. బట్ తమరు చెప్పినట్టుగా మనము ఏదైతే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైతే నడుస్తుందో, ఎస్పెషల్లీ టిప్పర్స్ యూజ్ చేసి నడుస్తుంది ఏదైతే ఉందో ఇల్లీగల్, మేము అందరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి అరికట్టు మేము ప్రయత్నం చేస్తాం సార్. తర్వాత ఈ శాండ్ ఇక్కడికి వచ్చినందుకు, కృషి చేసినందుకు మనకి స్థానిక మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, జీవన్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మంచి కార్యక్రమం. అంతకుముందు కూడా ఇంతకుముందు సీనియర్ నాయకులు చెప్పినట్టు ఈ శాండ్ బజార్ ఇక్కడే ధరూర్కి అంపుల్లో మనం ఏర్పాటు చేసేటివి. తర్వాత అక్కడ కొంత వాకర్స్ అని, అదేవిధంగా రామాలయం దగ్గరుండి అక్కడ మందిరానికి వచ్చేవాళ్ళు అక్కడ ఒక పూజా కార్యక్రమం ఉన్న సందర్భంలో అది డిస్కంటిన్యూ అయింది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త మైనింగ్ పాలసీ తీసుకురావడం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదాయాన్ని పెంచాలి, అక్రమ రవాణాలు ఆపాలి, అక్రమ మైనింగ్ ఆపాలని ఆలోచన చేశారు. దానికి అనుగుణంగా మన మైనింగ్ అధికారులు కూడా ఉన్నారు. ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాం ఆల్మోస్ట్ 18.6%, 18.6% రెవెన్యూ ఆదాయం ఈ ప్రభుత్వానికి పెరిగింది గౌరవ ముఖ్యమంత్రి. అంటే ఒక కట్టుదిట్టమైన నిర్ణయాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మరి జగిత్యాలకు కూడా కావాలని చెప్పి నేను చాలా రోజుల క్రితం కలెక్టర్ గారికి, టీఎస్ఎంఐడిసి ఎండి అప్పుడు సుశీల్ కుమార్ గారు ఉన్నప్పుడు నేను ఇవ్వడం జరిగింది లెటర్. అండ్ తర్వాత శశాంక్ గారు కూడా కలిసిన, వీరభద్ర అనిల్ గారిని కూడా కలవడం జరిగింది. ఏదేమైనా ఇది ఒక మంచి కార్యక్రమం. సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఎందుకంటే చేసినట్టు ఉన్నట్టు చెప్పాలి, పెద్ద పోయేదేం లేదు. ఇది మంచి కార్యక్రమమే. కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ చిన్న చిన్న వాళ్ళకు ఇక్కడికి వచ్చి తీసుకుపోవడానికి కొంత కాస్ట్ ఎక్కువై అక్కడ ఇక్కడ ఊరిలో వాగులో ఉన్నక్కడ కళ్ళ ముందట ఇసుక కనబడితే కొంత టెంప్టేషన్ అవుతుంది. అది మనం అందరం చూసినాం, జగవరీన సత్యం అది. అట్లాంటి నేనైతే ప్రభుత్వం కావచ్చు లేదా కొంత చిన్నవి ఉంటే దగ్గర అక్కడ తీసుకుంటే కొద్దిగా పేదవాళ్ళకు వెసులుబాటు ఇవ్వాలని చెప్పి కూడా నేను ఈ సందర్భం కోరుతున్నా. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఉచితంగా ఇవ్వాలని. దానికి అనుగుణంగా అది ఎప్పటి నుంచో జీవో ఉంది, దానికి అనుగుణంగా చేయాలి. కొంచెం కాస్ట్ పడుతున్నది ఇంతకుముందు కలెక్టర్ గారు కొంచెం చెప్పారు. ఏదేమైనా కానీ పాజిటివ్ థింకింగ్, మనం మంచి గురించి ఆలోచన చేయాలి. ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే అందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకోలేరు. రెండవది ఒక క్వాలిటీ సాయం, నాణ్యమైన ఇసుక మన టీఎస్ఎంఐడిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోనే ఈ మైనింగ్ శాఖ ఉన్నది. తప్పకుండా మంచి నాణ్యమైన ఇసుక కూడా వస్తుంది. కాబట్టి ప్రజలు ఇది ఉపయోగించుకోవాల్సిందిగా నేను ప్రజలకు కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఇది ఇప్పుడు కూడా అందుబాటులో ఉంచే విధంగా చూడాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నా. అంతకుముందు కూడా మంచిగానే అందుబాటులో వచ్చారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ టెంపుల్ దగ్గర కొంత కార్యక్రమం కావచ్చు, వాకర్స్, వివిధ అంశాల వల్ల డిస్కంటిన్యూ అయింది. ఏదైనా పాజిటివ్ గతం గురించి ఊరికే మాట్లాడాల్సిన అవసరం లేదు. ముందు మంచిగా చేసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇన్ కేసు ఎక్కువ డిమాండ్ ఉంటే ఒకటి నల్లగుట్ట దగ్గర కూడా ఒకటి పెడితే బాగుంటుంది. అక్కడ డంపింగ్ యార్డ్ దగ్గర పోలే స్థలం ఉంది, రెవెన్యూ స్థలం దాదాపు 20 ఎకరాలు ఉన్నది. రెండవది గౌరవ ఒక మంత్రి గారు ఈ సందర్భంలో కోరేది ఏంటంటే, సార్ ఈ రోడ్డు శాంక్షన్ అయింది, టెండర్ కూడా అయింది, కొంచెం ఎలక్ట్రికల్ పోల్స్ షిఫ్టింగ్ ఉన్నా చేయాలి. కాంట్రాక్టర్ గారిని నేను కూడా చెప్పిన, ఈ గారు కూడా చెప్పిన, మీరు కూడా ఇక్కడ రకరకాల ఇబ్బందులు తమరికి తెలియదు కాదు, కొన్ని ఇబ్బందుల వల్ల కాంట్రాక్టర్లు కొన్ని పనులు ఆపారు. ఈ ప్రత్యేకమైన వర్క్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోడ్డు ఒకటి మెడికల్ కాలేజ్ చుట్టూ ఉంది సార్. రెండవది చాలా ఏరియాస్ కూడా ఇక్కడ నుండి వెళ్తే మనకు రైల్వే స్టేషన్ కూడా ఇదే రోడ్డు, బీట్ బజార్, మార్కెట్, వాణినగర్ అన్నిటికి వెళ్తే ఈ రోడ్డు టెండర్ అయిపోయినది. పని చాలా అయ్యేలాగా మీరు సహకరించాలా. ఆర్ఎంబి మంత్రి గారికి మాట్లాడి, ఫైనాన్స్ మినిస్టర్కి మాట్లాడి, ముఖ్యంగా ఫైనాన్స్ ఇష్యూస్ మీకు తెలియంది కాదు, అవన్నీ మీరు చూసుకోవాల్సిందిగా కూడా కోరుతూ, లేకపోతే అక్కడ రోడ్ అసలే బాగాలేదు. తమరు ఇప్పుడు వచ్చినప్పుడు చూసుంటారు, మీరు మంత్రి గారు, కలెక్టర్ గారు కూడా చూసే ఉంటారు. లేదా కలెక్టర్ గారు ఏదో స్పెషల్ ఫండ్ నుంచి అంతమంది చేయించాలి. ఆల్రెడీ ఒకసారి టెండర్ అయిందే, మరి వివిధ కారణాల వల్ల ఒక కాంట్రాక్టర్ ఎందుకు వదిలిపెట్టడం తెలియదు. ఒక 10 లక్షలతో టెండర్ కూడా అయింది. కాబట్టి
తప్పకుండా చేయాలి. లేకపోతే కార్నర్ మీద రోడ్ బ్లాక్ అయిపోతే మనకు ముందే నేషనల్ హైవే ఇబ్బంది అవుతుంది. కాబట్టి చిన్న సమస్య నేను చెప్పింది చేసేది మంచి కార్యక్రమం, పెద్ద కార్యక్రమం. ఈరోజు ప్రారంభానికి వచ్చినందుకు గౌరవ మంత్రి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కలెక్టర్ గారు కూడా అంతకుముందు నేను ఇచ్చిన లెటర్ కూడా ఫార్వర్డ్ చేశారు. వారికి కేసీఆర్ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కేంద్రంలో సామాన్య ప్రజలకు కానీ అన్ని వర్గాల ప్రజలకు శాండ్ అందుబాటులో ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒకట, అదేవిధంగా ఈ శాఖ మార్పులు పెద్ద ఈరోజు శాండ్ అనేది ఎంత ప్రాధాన్యత అయిపోయిందంటే ప్రతి సామాన్యమైన కుటుంబం ఏదో చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు, చిన్న లాస్ట్కు చిన్న రూమ్ అని వేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఇసుక అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ప్రత్యేకమైనటువంటి అత్యవసరమైన వస్తువుగా ఏర్పడింది ఇసుక. మరి దానిలో భాగంగా ఎవరికి ఇబ్బంది జరగకుండా, ముఖ్యంగా ఈ ఇంద్రమ్మ ఇండ్లు కట్టుకునడానికి ఇంద్రమ్మ లబ్ధిదారులు కూడా ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు ఈ శాండ్ బజార్ను మా చేతుల మీద ప్రారంభించుకోవడం మంత్రిగా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మినరల్ కార్పొరేషన్ వారు ఈరోజు ఈ యొక్క శాండ్ ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ప్రజలకు ఇసుక అందజేయాలని చెప్పేసి నేను చెప్తూ, ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు ఇక్కడ ఈ విషయం ఈ యొక్క ముఖ్యమైన స్థలం జగిత్యాలలో ప్రభుత్వ ఎండోమెంట్ స్థలాన్ని ఒక విధంగా కాపాడినట్టు అక్కడ ప్రభుత్వ ఎండోమెంట్కు ఒక విధంగా ఆదాయం చేకూర్చే విధంగా ఈ స్థలాన్ని మంచి ఆలోచన చేసినారు. మరి దానికి పెద్దలు శాసనసభ్యులు కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో పట మరి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట ప్రజలకు ఏది మంచి జరుగుతుందో మీ కుటుంబ సభ్యుడిగా, మీ అన్నగా, ప్రభుత్వంలో మంత్రి హోదాలో ప్రభుత్వంలో నేనున్నా తప్పకుండా మీరు ఏ సూచన చేసినా, ఏ విషయం చెప్పినా మన వర్గ ప్రజలకు, మన ప్రాంత ప్రజలకు మేలు జరిగే విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి వెళ్ళి ఈ ప్రాంతం అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ, మన మినరల్ సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా ఎక్కడ కూడా వారికి ఇబ్బంది జరగకుండా లబ్ధిదారులకు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మా కలెక్టర్ గారిని కూడా నేను సూచన చెప్తూ, మా జేసీ గారిని కూడా చెప్తూ, మనం ఈరోజు ప్రాంతానికి సంబంధించిన రోడ్ విషయం చెప్పినారు. మరి షిఫ్టింగ్ సంబంధించిన వైర్స్కు ఏదైతే మరి బడ్జెట్ ఉందా, మరి దానికి సంబంధించిన అలిగేషన్ ఏదైతే టెండర్కి సంబంధించిన ఇష్యూలో కూడా ఆ టెండర్ పార్ట్లో అది ఉంటుంది వారికి, ఆ కాంట్రాక్టర్ షిఫ్టింగ్ చేసేటువంటి దానికి సంబంధించిన ఫండింగ్ ఉందా లేదా, దానికి సంబంధించిన రోడ్ విషయాలు ఉంటే రేపు ఉదయం హైదరాబాద్లో మా రెవెన్యూ ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని ప్రత్యేకంగా కలుస్తాను. ఎందుకంటే మొదటిసారి నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజలు అందరూ ఉన్నారు, అందరూ కుటుంబ సభ్యులుగా ఉన్నారు, వివిధ హోదా ప్రజలందరూ ఉన్నాం. ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కూడా గౌరవ పెద్దలు ఇద్దరు వేదికపై ఉన్నారు, మా కలెక్టర్ గారు ఉన్నారు. ఇక్కడ ఈ అభివృద్ధి విషయంలో కూడా రేపు ఈ జిల్లాకు సంబంధించిన రోడ్డు విషయంలో చెప్పడం జరిగింది. నేను ఆర్ఎండ్బి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా. తప్పకుండా వారికి ఆ విషయంలో కూడా మరి ఏ విధంగా పరిష్కారం చేయాలో, ఏ విధంగా బడ్జెట్ తీసుకురావాలో విషయంలో కూడా వారిని మెప్పించి వారు రిక్వెస్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క రోడ్డు సమస్యల పరిష్కారం విషయంలో కూడా నా బాధ్యత నిర్వర్తిస్తానన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, మరి ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కూడా అనేక సమస్యల విషయంలో కూడా మీ మంత్రిగా నా బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నా ఇక్కడ ఈ ప్రాంతానికి ఆర్ఫన్స్ సంబంధించినటువంటి ఏదైతే మానసిక దివ్యాంగులకు సంబంధించిన స్కూల్ కోసం నేను ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావన చేసినాను. అదే త్వరలో అంటే జగిత్యాల ఈ జిల్లాకు సంబంధించిన ప్రజలు, రాజకీయంగా ధర్మపూర్ ప్రజలు అంటే జగిత్యాల జిల్లా ఆ ప్రాంతంలో ఈ ధర్మపూర్ ప్రజలు నాకు అవకాశం ఉన్నప్పుడు నా జిల్లాకు ఏదో ఒక మేలు చేసుకోవాలని చెప్పి నా శాఖ ఉంది. ఆ డిజబుల్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదనకు ప్రత్యేకమైన స్కూల్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక ప్రత్యేకమైనటువంటి స్కూల్ని ఏర్పాటు చేసే విధంగా మన దానికి సంబంధించినటువంటి ఒక మంచి, ఎందుకంటే ఒక గొప్ప కార్యక్రమంలో మరి ఒక గొప్ప కార్యక్రమం చేపడుతున్నప్పుడు మరి ఈరోజు ఈ ఒక శుభకార్యంలో రావడం జరిగింది. మరి దానికి అన్ని ప్రతిపాదనలు కూడా పూర్తయినాయి. మంత్రి కూడా, ముఖ్యమంత్రి గారు కూడా సూచన పరంగా తప్పకుండా లక్ష్మణ్ కుమార్ ఈ ప్రాంతానికి విషయంలో కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి వారు నాకు అనుమతి చేయడం విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా జగిత్యాల జిల్లాకు ఏ విధంగా మేలు చేసే విషయంలో కూడా మన ప్రాంత నిధుల విషయంలో కానీ, ఇరిగేషన్ విషయంలో కానీ, మౌలిక సదుపాయాల విషయంలో కానీ ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చే విషయంలో అందరం కలిసి పనిచేద్దామనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, ఈ కార్యక్రమానికి సంబంధించిన మినరల్కి సంబంధించినటువంటి వినయ్ గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, ఇంకా అధికారులందరూ కూడా నాకు శ్రీనివాస్ ఎందుకంటే మా పత్తిపాక గ్రామస్తుడు, తమ్ముడు సర్పంచ్ నా దగ్గర కొంచెం
ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చిన విషయం మనకు తెలియదు. ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చిన మన ప్రత్యేకంగా జీవన్ రెడ్డి గారు కూడా డాక్టర్ వివేక్ గారితో మాట్లాడడం, నేను మొత్తం కరెక్ట్గా ప్రతిపాదంటే ఇక్కడ అందరం కలిసి చేయడం జరిగిన కాబట్టి మంచి కార్యక్రమం ముందుకు వస్తుంది. మరొకసారి మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.